అమెరికా డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ దేశాలు చెక్ పెట్టనున్నాయా? అందుకే ట్రంప్ భయపడుతున్నారు. బ్రిక్స్ దేశాలపై 100% పన్ను విధిస్తానని హెచ్చరించడానికి అదే కారణమా? అసలు అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయం సృష్టించలేరా? చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాలు గనక ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునివ్వడంతో ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే జరిగితే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయని, దీన్ని తాను ఏమాత్రమూ ఒప్పుకోనని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదని తేల్చి చెప్పారు. శక్తివంతమైన అమెరికా డాలర్కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదని హెచ్చరించారు. బ్రిక్స్ కరెన్సీని ఉపయోగించే దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. అక్టోబర్లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ 10 దేశాలకు ఉమ్మడి కరెన్సీ తీసుకువచ్చేందుకు ఇంకా సమయం ఉందని, దానిపై నెమ్మదిగా అడుగులు వేస్తామన్నారు. ఈ విషయంపై గనక తొందరపాటుతో ఉంటే యూరోపియన్ యూనియన్కు ఎదురైన సమస్యల కంటే ఎక్కువే ఎదురవుతాయని పుతిన్ తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తోంది. బ్రిక్స్ దేశాలన్నీ ట్రాన్సాక్షన్స్కు కొత్త విధానాలను రూపొందించుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. దీనిపై సాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందుకు సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు అనుసంధానం ఏర్పడాలన్నారు. డాలర్ వాడకంపై యావత్ ప్రపంచం పునరాలోచిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. అందుకే చెల్లింపుల్లో, రిజర్వుల్లో దాని పరిమాణం తగ్గుతోందని తెలిపారు. అమెరికా మిత్ర దేశాలు కూడా డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. అయితే అమెరికా డాలర్లను అన్ని దేశాలు రిజర్వు చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్తో అమ్మకాలు, కొనుగోళ్లు ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోవాలంటే ముందుగా డాలర్ చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే అది ఎందుకింత బలమైన కరెన్సీగా మారిందనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అమెరికన్ డాలర్ 1914లో ప్రింట్ అయింది. అదే సమయంలో అమెరికన్ ఎకానమీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నాటి బ్రిటన్ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా మారింది. అయినా ప్రపంచంలో ఎక్కువ లావాదేవీలు బ్రిటిష్ పౌండ్లలో జరిగేవి. కరెన్సీతో పాటు అన్ని దేశాలు బంగారాన్ని రిజర్వు చేసుకునేవి. ఈ గోల్డ్ రిజర్వుల ఆధారంగానే కరెన్సీని స్టెబిలైజ్ చేసుకునేవి. కానీ 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఈ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి. యుద్ధం సమయంలో సైనిక ఖర్చులు పెరగడంతో కరెన్సీ ప్రింటింగ్లో గోల్డ్ రిజర్వుల ప్రమాణాన్ని పక్కన పెట్టేశాయి. అవసరమైనంత డబ్బును ప్రింట్ చేసుకున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం కరెన్సీ వాల్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో బంగారం రిజర్వులను బట్టి కరెన్సీని జారీ చేసింది. యుద్ధం మొదలైన 3వ సంవత్సరం మొదటిసారిగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక దేశాలకు యునైటెడ్ స్టేట్స్ అప్పు ఇచ్చింది. అయితే నష్టాలను పూడ్చుకునేందుకు బ్రిటన్ కూడా కొన్నేళ్లకు గోల్డ్ స్టాండర్డ్ను పక్కన పెట్టింది. దీంతో పౌండ్ విలువ బాగా తగ్గడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొన్నేళ్లలోనే 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా బాగా బలపడింది. యుద్ధానికి ముందే అమెరికా తన మిత్ర రాజ్యాలకు ఆయుధాలు నమ్మింది. అందుకు గాను చాలా దేశాల నుంచి కరెన్సీకి బదులు బంగారం తీసుకుంది. యుద్ధం ముగిసే టైంకి ప్రపంచంలోని మెజారిటీ బంగారం అమెరికా దగ్గరే ఉంది. ఆ తర్వాత చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్కు రావడం కష్టమైంది. అప్పుడు అన్ని దేశాలు ఒకతాటిపైకి వచ్చాయి. 1944లో 44 మంది అమెరికా మిత్ర దేశాల ప్రతినిధులు న్యూ హాంప్షైర్లోని బ్రెట్టన్ వుడ్లో సమావేశమయ్యారు. అప్పటికే అమెరికా దగ్గర చాలా బంగారం ఉంది. గోల్డ్ స్టాండర్డ్లో అది చాలా కరెన్సీని ప్రింట్ చేయగలదు. కాబట్టి అమెరికా కరెన్సీలోనే లావాదేవీలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్ను పక్కన పెట్టి డాలర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందుకే అప్పటి నుంచి చాలా దేశాలు డాలర్స్ని నిల్వ చేసుకుంటున్నాయి. డాలర్తో పోలిస్తే వారి సొంత కరెన్సీల విలువలు బలహీనంగా, చాలా బలంగా మారిన పరిస్థితిలో ఆ దేశాలు కరెన్సీ సరఫరాలో మార్పులు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది. డాలర్ ఆధిపత్యం వల్ల ఆయా దేశాలపై అమెరికా పెత్తనం కొనసాగుతుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సంబంధించిన అకౌంట్లను ఫ్రీ చేసింది అమెరికా. అంటే ఇకపై రష్యా తన వాణిజ్యానికి అమెరికా డాలర్ను ఉపయోగించుకోలేదన్నమాట. తన సొంత డబ్బును తానే వినియోగించుకోకుండా చేయడంతో రష్యాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమెరికా తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడం వల్ల అవసరమైన సమయంలో ఇటువంటి పనులకు పాల్పడుతుంది. అత్యవసర సమయాల్లో తన మాట వినాలన్నది అమెరికా లెక్క.
అందుకే ప్రస్తుతం రష్యాకు అమెరికన్ డాలర్ను ఉపయోగించుకోకుండా నిషేధం విధించింది. దీంతో పాటు అమెరికాలో రిసెషన్ ఏర్పడినా దాని భారాన్ని ఇతర దేశాలపైనే మోపుతుంది. అమెరికన్ డాలర్లతోనే ప్రపంచంలో వాణిజ్యం జరుగుతోంది కాబట్టి ఈ భారాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలపైన మోపేందుకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల అమెరికా బాగానే ఉన్న చిన్న దేశాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే ప్రపంచంలో అనేక దేశాలు డీ డాలరైజేషన్ వైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రిక్స్ దేశాలు కరెన్సీని విడుదల చేశాయి. ఈ కరెన్సీ విడుదల అమెరికాకు నచ్చదని తెలిసినా భారత్, చైనా, రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని లెక్క చేయరు. ప్రపంచంలో భారత్ను స్వతంత్రంగా ఉంచాలని చూస్తున్నారు. అందులోనూ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవించినప్పుడల్లా అమెరికా పాకిస్తాన్ పక్షమే వ్యవహరించేది. మన దేశానికి జీపీఎస్ యాక్సెస్ను కూడా నిషేధించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రష్యాకు డాలర్ యాక్సెస్ను నిషేధించింది. దీంతో ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా కొత్త కరెన్సీని ప్రవేశపెట్టాయి. దీన్ని ది యూనిట్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాడుకలోకి రాలేదు. ఇందుకు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు కూడా అడ్డుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ కరెన్సీ గనుక అందుబాటులోకి వస్తే అమెరికా ఆధిపత్యానికి చెక్ పడుతుంది. ఈ కారణంగానే ట్రంప్ దీన్ని అడ్డుకుంటున్నారు. అయితే బ్రిక్స్ దేశాలు భారత్ కూడా ప్రధాన దేశమే. అయినా కూడా ట్రంప్ తన దేశ అవసరాల నిమిత్తం ఈ విషయంలో భారత్ను వ్యతిరేకిస్తున్నారు. దీన్ని బట్టే అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ దేశ అవసరాల మేరకే పనిచేస్తారన్న విషయాన్ని గ్రహించాలి. మరి డీ డాలరైజేషన్ దిశగా బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ట్రంప్ కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉండడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.